హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు YummyTumy. ఈరోజు మనం సూపర్ టేస్టీగా ఉండే మఖానా మసాలా చాట్ చేయబోతున్నామండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది మంచి రెసిపీ అండి. సూపర్ టేస్టీగా 2 నిమిషాల్లో అయిపోతుంది. ముందుగా కడాయి పెట్టుకుని అందులో 2 కప్పులు మఖానాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలండి. మనకి మఖానా అనేది బాగా రోస్ట్ అవ్వాలి. మఖానా మనకి చాలా ఆరోగ్యకరం అండి. కిడ్నీ, హార్ట్, లివరు అన్నిటికీ కూడా మంచిదండి. డయాబెటీస్ పేషెంట్స్‌కి కూడా ఈ మఖానా వారానికి ఒక 2 సార్లన్నా తీసుకుంటే చాలా మంచిదండి. చాలా ఉపయోగపడుతుంది. బోన్స్‌ని స్ట్రాంగ్ చేసి హార్మోనల్ బ్యాలెన్స్ తగ్గించి డైజెషన్‌కి బాగా హెల్ప్ అవుతుంది. చూడండి, మఖానా ఈ విధంగా మనకి ఒత్తి చూస్తే పౌడర్‌లాగా రావాలి. అంటే మఖానా బాగా రోస్ట్ అయినట్టు అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్‌లోకి పక్కన పెట్టుకుని ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూను నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు పల్లీలని యాడ్ చేసుకుని దీన్ని కూడా బాగా వేయించుకోవాలండి. పల్లీలు మనకి బ్రౌన్ కలర్ వచ్చి లోపల నుంచి కూడా బాగా వేగాలి. మనం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి మంచి కమ్మదనం వస్తుందండి. ఆయిల్ వాడాల్సిన పని లేదు. ఈ రెసిపీ పూర్తిగా హెల్తీ అండి. చూడండి, పల్లీలు ఈ విధంగా పూర్తిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పక్కన పెట్టుకున్న మఖానాన్ని కూడా మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. 1 నిమిషం కలుపుకుంటే సరిపోతుందండి. ఆ నెయ్యి అనేది మఖానాకు కూడా పట్టి మంచి కమ్మదనం ఇస్తుంది. మనం ఈ రెసిపీ లంచ్‌లోకైనా, డిన్నర్‌లోకైనా, స్నాక్‌లోకైనా ఎలా అయినా చేసుకొని తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందామండి. పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్‌లో ఏదన్నా చేయాలన్నప్పుడు ఈ విధంగా చాట్ చేస్తే టేస్టీగా కూడా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలని యాడ్ చేసుకుని, ఒక పచ్చిమిరపకాయ సన్నగా తరిగింది యాడ్ చేసుకోవాలి. ఉప్పు రుచికి సరిపడినంతండి. అలాగే ధనియాల పౌడరు ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. జీలకర్ర పౌడరు ఒక 1/2 టేబుల్ స్పూను. మిరియాల పౌడరు ఒక 1/2 టేబుల్ స్పూన్ అండి. అలాగే కారం ఒక టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు మనకిష్టమండి. కారం తక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం తగ్గించుకోవచ్చు. ఒక చెక్క నిమ్మకాయని తీసుకుని పిండుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పడుతుందండి. మనకి నిమ్మరసం యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. తప్పనిసరిగా యాడ్ చేయండి. ఇప్పుడు మనకి ఇందులో కావాల్సొస్తే చాట్ మసాలా కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. నాకు ఆల్రెడీ మిరియాల పౌడర్ సరిపోతుంది కాబట్టి నేను యాడ్ చేయలేదండి. ఇప్పుడు దీన్నంతటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, మనకి టేస్టీ అయిన బౌల్ అనేది తయారైపోయింది. ఇది మనకి లంచ్ మీల్ అయినా, డిన్నర్ మీల్ అయినా, స్నాక్‌లైనా ఎలా అయినా తీసుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలా అయినా ఎంజాయ్ చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా చాలా సింపుల్ కదండీ. 2 నిమిషాల్లో అయిపోతుంది. మరి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి. వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.